క్రికెట్ ప్రేమికులకు బీసీసీఐ అదిరిపోయే తీపి కబురు అందించింది. టీమిండియా 2026-27 సీజన్కు సంబంధించిన హోమ్ షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సీజన్లో వెస్టిండీసు, శ్రీలంక, జింబాబ్వే మరియు ఆస్ట్రేలియా జట్లు భారత్లో పర్యటించనున్నాయి. మొత్తం 22 మ్యాచ్లతో కూడిన ఈ భారీ షెడ్యూల్లో 5 టెస్టులు, 9 వన్డేలు మరియు 8 టీ20లు ఉన్నాయి. సెప్టెంబర్లో వెస్టిండీస్తో జరిగే సిరీస్తో ఈ సందడి మొదలు కానుంది. వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వేతో వన్డే సిరీసు, అనంతరం ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రతిష్టాత్మక 5 మ్యాచ్ల టెస్టు సిరీసు ఈ సీజన్కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి కోర్టులో పెద్ద ఊరట లభించింది. గత 10 ఏళ్లుగా సంచలనం సృష్టించిన మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డితో పాటు కుసుమ కుమార్ను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఈ కేసులో నిందారోపణలు రుజువు కాలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 370తో పాటు పాస్పోర్టు, ఇమిగ్రేషన్ చట్టాల క్రింద నమోదైన అభియోగాల నుంచి వారిని విముక్తులను చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమపై అక్రమ కేసులు పెట్టారని ఈ సందర్భంగా నేతలు అన్నారు. కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి కోర్టులో పెద్ద ఊరట లభించింది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి కోర్టులో పెద్ద ఊరట లభించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నమోదైనటువంటి ఈ పాస్పోర్ట్ అక్రమ రవాణా సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో, మానవ అక్రమ రవాణా సంబంధించి, దీంట్లో జగ్గారెడ్డికి పెద్ద ఊరట లభించింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రఫీ, మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డికి, కుసుమ కుమార్కి ఇద్దరికి కూడా కేసు కొట్టివేస్తూ నిర్దోషులుగా తీర్పు ఇస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో, మనోరంజన్ కోర్టు, గత బీఆర్ఎస్ హయాంలో పెట్టినటువంటి అక్రమ కేసుపై తీర్పు ఇవాళ అయితే వెలువడించింది. A1 గా ఉన్నటువంటి తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, A3గా ఉన్నటువంటి కుసుమ కుమార్ కేసులో నేరాలు రుజువు కాలేదని వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది ప్రత్యేక కోర్టు. జగ్గారెడ్డి, కుసుమ్ కుమార్ తరపు కేసును వాదించారు జి సంతోష్ రెడ్డి. A1 మరియు A3గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ విచారణకు సంబంధించి ఫైనల్ హీరింగ్ కి సంబంధించి కూడా ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరయ్యారు. ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా తీర్పు వెలువడించడం జరిగింది. ఐపీసీలోని సెక్షన్లు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఉందో, 10 ఏళ్ల క్రితం ఐపీసీ కాబట్టి 419, 420, 467, 468, 471, 409, 370 కింద ఏదైతే పాస్పోర్ట్స్ కి సంబంధించి సెక్షన్ 12, అలాగే ఇమిగ్రేషన్ చట్టానికి సంబంధించి సెక్షన్ 24 కింద శిక్షార్హులుగా ప్రకటించింది. ఈ వీరిద్దరిని కూడా A1, A3గా ఉన్నటువంటి కుసుమ్ కుమార్, జగ్గారెడ్డి ఇద్దరికి కూడా భారీ ఊరట లభించినట్టుగా అయితే తెలుస్తుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారణకి ప్రత్యేక సెషన్స్ కోర్టును అయితే ఏర్పాటు చేశారు. ఈ కేసులో దాదాపుగా కూడా 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అయితే ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ వచ్చాయి. కానీ ఫైనల్ గా ఇవాళ చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి వీరిద్దరికీ కూడా భారీ ఊరట లభించిన సంగతి చూసుకోవచ్చు. అటు విజువల్స్ లో కూడా జగ్గారెడ్డి ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిజికల్ గా హాజరయ్యి అక్కడ ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించి అటు అడ్వకేట్ తో కూడా ఏదైతే తన ఆనందాన్ని పంచుకోవడం కావచ్చు, ఆ విజువల్స్ ను కూడా మనం క్లియర్ గా చూసుకోవచ్చు. రఫీ, రైట్ ఉషా, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.
సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరపాల్సి ఉందని, నిందితులను మరో 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే నిందితుల తరపు న్యాయవాది శ్రీకాంత్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ పోలీసుల అభ్యర్థనను వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుల రిమాండ్ను వచ్చే నెల ఏప్రిల్ 8వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిందితులు మరికొన్ని రోజుల పాటు జైలులోనే గడపాల్సి రానుంది. సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరపాల్సి ఉందని, నిందితులను మరో 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే నిందితుల తరపు న్యాయవాది శ్రీకాంత్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ పోలీసుల అభ్యర్థనను వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుల రిమాండ్ను వచ్చే నెల ఏప్రిల్ 8వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిందితులు మరికొన్ని రోజుల పాటు జైలులోనే గడపాల్సి రానుంది. నేలతల్లి పొరల్లో దాగి ఉన్న నిన్నటి సంతకాలు, శిలలపై చెక్కిన చరిత్ర అక్షరాలు, రాజుల కాలం నాటి రాజముద్రలు ఇప్పుడు ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో కొలువుదీరాయి. చరిత్రను చదవడం కాదు, చరిత్రను చూడాలనే నినాదంతో భారతీయ పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. తిరుపతి ఆర్ట్స్ కళాశాల వేదికగా జరుగుతున్న ఈ అద్భుత ప్రదర్శన విశేషాలపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. అవనిపై రాలిన ఆనాటి ఆనవాళ్లు ఇవి. శ్రీవారి హుండీలో లభించిన పూర్వ రాజుల కాలం నాటి అరుదైన నాణ్యాలు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వెండి, బంగారం, రాగి నాణ్యాల వెనుక ఉన్న ఆనాటి రాజ్యాల వైభవం, సంస్కృతిని ప్రతిబింబించే ఫోటోలు చూస్తుంటే సందర్శకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒక్కో నాణ్యం ఒక్కో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఎపిగ్రఫీలు అంటే భారతీయ చరిత్రకి ప్రాముఖ్యమైన ఆధారంగా ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైన ఆధారంగా ఉన్నటువంటి శాసనాల గురించి మనం వాటి గురించి స్టడీ చేసి వాటిని పబ్లిష్ చేసేటువంటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో బ్రాంచ్ ఎపిగ్రఫీ పురాతత్వ శిలాశాసన శాఖ అనేటువంటిది మైసూరులో ఉండడం జరిగింది. సో అక్కడ దాదాపుగా మనం 1880s నుంచి కూడా శాసనాలని కాపీ చేసుకుంటూ రియల్ ఆబ్జెక్ట్స్ని మేము తీసుకెళ్ళము. కానీ ఆ యొక్క శాసనాల యొక్క అచ్చుల్ని ఇస్టాంపేజ్ ప్రాసెస్ తీసుకొని ఆ అచ్చుల్ని తీసుకొని మేము ఆ అచ్చుల్ని ద్వారా దాన్ని ఆఫీస్కి తీసుకెళ్ళి ఆ అచ్చుల మీద స్టడీ చేసి ఏం రాశారు, అది ఆ రాసిన పడిన అంటే ఆ రచన ద్వారా ఉన్నటువంటి జిస్ట్ ఏంటి, ఆ టెక్స్ట్ ఏంటి, అది ఏ రాజుకి సంబంధించింది, ఆ ఇన్స్క్రిప్షన్ దేని గురించి మాట్లాడుతుంది అనేటువంటి దాన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది అన్నమాట. శిలలే మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ ప్రదర్శన చూస్తే అర్థమవుతుంది. వివిధ కాలాలకు చెందిన శిలా శాసనాలపై ఇక్కడ ప్రత్యేక విశ్లేషణలు ఏర్పాటు చేశారు. ఏ కాలంలో ఏ లిపిని ఉపయోగించారు, ఆనాటి భాషా వికాసం ఎలా జరిగింది, పాలనా విధానాలు ఎలా ఉండేవో ఈ శాసనాలు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాయి. చరిత్ర ప్రేమికులకు ఇదొక అపూర్వ జ్ఞాన నిధిగా మారింది. సౌత్ ఇండియా న్యూమిస్మాటిక్ అసోసియేషన్ వారి ప్రదర్శన ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించబడుతోంది. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇక్కడ అనేక నాణ్యాలు క్రీస్తు పూర్వం నుంచి ఈనాటి వరకు మన భారతదేశ నాణ్యాలు, కరెన్సీ, అలాగే ఇతర దేశాల యొక్క నాణ్యాలు, అలాగే వాళ్ళ యొక్క కరెన్సీలు కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. ఇందుకు దీన్ని మొట్టమొదటిగా మన జేఈఓ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది నాణ్యాలు సేకర్తలు, అలాగే నాణ్యాలను విక్రయించడానికి వచ్చేటువంటి సెల్లర్స్ కూడా అనేక మంది ఇక్కడ వచ్చిన్నారు. విద్యార్థులందరూ కూడా దాన్ని చూసి చాలా ఆనందంతో సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ. నా పేరు నిట్టూరి వెంకటేశ్వర్లు, తెలుగు ఉపాధ్యాయుడు, ప్రభుత్వ. కేవలం పురాతన నాణ్యాలే కాదు, ఈ ప్రదర్శనలో విదేశీ కరెన్సీ కూడా కొలువుదీరింది. విదేశీయులతో మనకు ఉన్న పాతకాలపు సంబంధాలను ఇవి గుర్తు చేస్తున్నాయి.
ఇక మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలం నాటి నాణ్యాలు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గతం నుంచి వర్తమానం వరకు నాణ్యాల ప్రయాణం ఎలా సాగిందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశ ప్రభుత్వము ప్రత్యేక సందర్భాల్లో కొన్ని నాణ్యాలు విడుదల చేస్తుంది సార్. ఉదాహరణకి ఈ మధ్య 2 ఏళ్ల ముందు రామారావు గారి పేరు పైన 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 100 రూపాయల నాణ్యం, అలాగే మన తంజావూరు టెంపుల్కి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1000 రూపాయల నాణ్యము. నెక్స్ట్ పూరి జగన్నాథ్ టెంపుల్కి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1000 రూపాయల నాణ్యము ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. 5 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు భారత ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి నాణ్యం ఇక్కడ చూడొచ్చు. అలాగే ప్రపంచపు అతి పెద్ద నోటు, వరల్డ్ లార్జెస్ట్ నోటు బురుంది వాళ్ళు విడుదల చేశారు. ఓన్లీ 1000 నోట్లే రిలీజ్ చేశారు. అది ఉంది ఇక్కడ ప్రదర్శనలో. తర్వాత మన దేవతామూర్తుల విగ్రహాలు నాణాలు వివిధ దేశాల వాళ్ళు విడుదల చేశారు సార్. ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి, శివుడు, వినాయకుడు, సాయిబాబా ఇలాంటివన్నీ కూడా బయట వివిధ దేశాల వాళ్ళు విడుదల చేశారు. అవన్నీ కూడా ఇక్కడ మేము ప్రదర్శించడం జరిగింది. నిన్న జేఈఓ సార్ కూడా చాలా బాగుందనేసి మాకు అభినందించడం జరిగింది సార్. ఇక్కడ ప్రజలు కూడా, ఇక్కడ విద్యార్థి వాళ్ళు కూడా, బయట వాళ్ళు కూడా, ప్రజలు కూడా వచ్చి ఆసక్తిగా తిలకరిస్తున్నారు. సాధారణంగా మనం 1000, 2000 నోట్లను చూసాం. కానీ 10,000 రూపాయల నోటును చూశారా? ఈ ప్రదర్శనలో సందర్శకులు అత్యంత ఆసక్తిగా చూస్తున్నది 10,000 రూపాయల భారీ నోటునే. ఇది నిజంగా ఉందా అని ఆశ్చర్యపోయే సందర్శకులకు ఆ నోటు వెనుక ఉన్న ఆర్థిక చరిత్రను అధికారులు వివరిస్తున్నారు. ఇలాంటి అరుదైన సేకరణలు ఈ ప్రదర్శన స్థాయిని పెంచాయి. చరిత్రను భద్రపరచడంలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. తిరుపతి జిల్లా పరిసరాల్లోని కొండలపై, రాళ్లపై ఎక్కడైనా శిలాశాసనాలు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. వాటిని సేకరించి, పరిశోధించి డిజిటల్ రూపంలో భద్రపరిచి భావి తరాలకు అందించడమే తమ లక్ష్యమని వారు పేర్కొంటున్నారు. ఈ తిరుపతి ఆర్ట్స్ కాలేజీలో పెట్టిన కాయిన్స్ మరియు డిసిఫరింగ్ అంటే పురావస్తు పరిశోధనకు సంబంధించిన ఎగ్జిబిషను చాలా బాగా పెట్టారు. బట్ ఈ విషయం గురించి లోకల్గా ఉండే ప్రజలకు కానీ స్టూడెంట్స్కి కానీ అవగాహన లేదు. లేకుంటే ఇది చాలామందికి ఉపయోగకరంగా మారి ఉండేది. నేను కూడా యాక్సిడెంటల్గా న్యూస్ పేపర్లో చదివి వచ్చాను, కానీ ఎక్కడ బయట బోర్డ్స్ కానీ పబ్లిసిటీ సరిగా లేదు. ఉండుంటే ప్రజలకు చాలా విజ్ఞానాన్ని పంచే విధంగా ఉపయోగపడి ఉండేది. అండ్ మన తిరుపతి చుట్టుపక్కల కేవ్ పెయింటింగ్స్ కానీ కనుక్కోవలసినవి చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఒక ఆయన అథ్లెటిక్స్ కోచ్ వెంకటేశ్వరరావు గారని మన శ్రీకాళహస్తి రాజుల చరిత్ర పైన ఒక పుస్తకం రాశారు. ఆయన కూడా కలికిరి చుట్టుపక్కల కేవ్ పెయింటింగ్స్ చాలా కనుక్కున్నారు. హిందూలో కూడా ఆయన పైన వచ్చింది. అట్లా ఈ చుట్టుపక్కల చాలా పురాతనమైన నాగరికత ఇక్కడ ప్రబలింది. కాబట్టి రాళ్ల కాలువలో కూడా రాతి యుగం నాటి పనిముట్లు దొరికాయి. కాలగమనంలో కలిసిపోయిన అద్భుతాలను నేరుగా చూసే ఈ అవకాశం రేపటితో ముగియనుంది. చరిత్రపై అవగాహన పెంచుకోవాలనుకునే విద్యార్థులు, యువత తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదర్శన ఇది. మన వారసత్వాన్ని, మన పూర్వీకుల గొప్పతనాన్ని తెలుసుకునేందుకు తిరుపతి ఆర్ట్స్ కళాశాల వేదికగా జరుగుతున్న ఈ మేళకు తరలి రమ్మని నిర్వాహకులు కోరుతున్నారు.